నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మనం చూసుకుంటే వైసీపీకి దెబ్బ మీద దెబ్బ పడుతుందని చెప్పేసి అనుకోవాలి. ఎందుకంటే ఒక పక్కన కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో గతంలో 2019 నుంచి 24 దాకా వీళ్ళు చేసిన అక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆధారాలతో సహా వాళ్ళని అరెస్ట్ చేయడం ఒక ఎత్తు అయితే, వైసీపీ పార్టీ నేతల పైన కూడా కొంత అనర్హత వేటు ఇప్పటిదాకా ఎప్పుడు ఇలాంటి మనం వినలేదు. అటువంటి ఫస్ట్ టైం దువ్వాడ సీను పైన తీసుకోవడం అనేది ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవచ్చు. అయితే ఇలాంటి చర్యలు ఏవైతే ఉన్నాయో దువ్వాడ సీను కూడా దీని మీద రెస్పాండ్ అవుతూ వస్తున్నాడు. కానీ దీనికన్నా అత్యంత ఘోరాలు చేసినటువంటి వాళ్ళు చాలా మంది వైసీపీలు ఉన్నా సరే దువ్వాడ సీను పైన లేదా దివ్యల మాధురి పైన ఎందుకు యాక్షన్ తీసుకున్నారంటే ఏం చెప్తారు? మీరు అన్నట్టుగా అసలు మొత్తం మీరు వైసీపీ హిస్టరీ తీసుకుంటే గత కనీసం పోనీ 5 ఏళ్ళ తీసుకుందాం, 19 నుంచి 24 వరకు చూసుకుంటే మీరు అన్నట్టుగా ఒక్కొక్కళ్ళకి ఎవరు బూతులు మాట్లాడారు, ఎవరు చంద్రబాబు గారి ఇంటి మీద దాడి చేశారు, ఎవరు ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తించారు, ఎవరు నూట్ కాల్స్ చేశారు, వీడియోస్, లేకపోతే ఎవరు ఎక్కువగా ఆడవాళ్ళతో తిరిగారు, లేకపోతే ఎవరు ఎక్కువ అక్రమాలు చేశారు, ఎవరు ఎక్కువ దందాలు చేశారు, ఎవరు ఎక్కువ మట్టి మైనింగ్ ఏదైనా తీసుకోండి, మొత్తం అంతా దోచేసుకున్నారు. వాళ్ళందరూ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ప్రత్యేకమైన అభిమానం, ఇష్టం. వాళ్ళకి పదవులు ఇస్తారు, ఆయన వాళ్ళని మెచ్చుకుంటారు, వాళ్ళ పాప అంతంత మాత్రం అంటారు, వాళ్ళు చిన్నవాళ్ళు అంటారు, వాళ్ళ అమాయకులు అంటారు, అందగాళ్ళు అంటే అరెస్ట్ అయితే అందగాళ్ళు, అరెస్ట్ అయితే గ్లామర్ ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళనే మీరు అరెస్ట్ చేస్తారంటారు. ఇలా అంటే ఆయన దృష్టికోణం అంతవరకు ఉంటుంది. ఇంతవరకు ఇన్ని అరాచకాలు జరిగిన, సొంత చెల్లెల్ని తిట్టించిన వాళ్ళని అరెస్ట్ చేయలేదు ఆయన. తర్వాత తల్లి క్యారెక్టర్ అసాసినేషన్ చేసినా ఎప్పుడూ కూడా ఎవరిని ఏమీ అనలేదు. అంటే అవన్నీ కూడా ఆయన చెవులకి చేరవా లేకపోతే ఆయన మనిషి కాదా మనకు తెలియదు. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీకు తెలుసో లేదో, రాజశేఖర్ రెడ్డి గారిని పొగిడినా కూడా ఆయన క్షమించేవాడు కాదు, కన్న తండ్రిని. మీకు ఎలక్షన్ ముందు అనుకుంటా తండ్రి ఫోటో తీసేశాడు పేపర్లో, ఛానల్లో. అంతకుముందు రాజశేఖర్ రెడ్డి ఫోటో ఉండేది. అంటే మీరు ఇక్కడ ఒకటి మంచిగా గమనించే ఉంటారు మీరు ఆల్రెడీ. అంటే తనకి ఎవరెవరు తన ఎదుగుదలకి సోపానం అవుతారో వాళ్ళ ఫోటోలు కావచ్చు, వాళ్ళని కావచ్చు, కొంతవరకు వాడుకుంటాడు. తల్లి, చెల్లి, తర్వాత సునీత, లేకపోతే మరొక వివేకానంద రెడ్డి, గొడ్డలిపోటు, ఇవన్నీ కూడా ఆయన ఎదుగుదల వరకే. తర్వాత వాళ్ళందరూ మళ్ళీ చెత్తబుట్టలోకి వెళ్ళిపోవాలి, ఆయన కళ్ళ ముందు కనిపించకూడదు, ఆయన భరించలేడు. ఇప్పుడు తండ్రి ఫోటో కూడా అంతే కదా, తీసేశాడు సడన్గా. ఛానల్ రంగులు కూడా మార్చేశాడు. అంతకుముందు పేపర్ మొత్తం పసుపు రంగులో ఉండేది, మీకు ఛానల్ కూడా పసుపు రంగు, ఇవన్నీ కలర్స్ వేరేగా ఉండేది, నీలం చేసేసాడు ఆయన. అంటే మనిషికి రంగులు కూడా పడవు, మానసిక దౌర్బల్యం అది. ఆ రంగులు చూస్తే ఆయనకి గంగ వెర్రెలు ఎత్తిపోవటం అంటాం, మీకు తెలుసో లేదు, అలా గంగ వెర్రెలు ఎత్తిపోతుంది. అంటే మరి ఏమైనా డ్యాన్సులు కడతాడా, ఏం చేస్తాడు అంటే వస్తువులు విసిరేస్తాడని మనం విన్నాం, మనకు తెలియదు. అన్ని పగలు కొడతాడు ఆయన కోపం వస్తే అని. సో వీటన్నిటికీ భిన్నంగా ఇంతవరకు ఒక్కళ్ళను కూడా సస్పెండ్ చేయలేదు. ఈవెన్ తన ఓటమికి కారణమైన సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తిట్టడం కానీ పార్టీలోంచి పంపించటం కానీ ఏమీ చేయకుండా మళ్ళీ అదే సజ్జల రామకృష్ణారెడ్డిని మళ్ళా ఒక పిఎస్సి అని పెట్టి, పొలిటికల్ అడ్వైజరీ కమిటీ అని, దానికి కన్వీనర్ చేసి 33 మందిని సభ్యులుగా చేసి, అంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం ఎవరు అందుకోలేని విధంగా ఉంటుంది. అది కాక ఎలక్షన్స్కి ముందు ఏదైతే ఉందో వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చనిపోవడంతోనే ఆ రక్తపు మడుగుల కుర్చీలో కూర్చున్నాం అన్నయ్య అని చెప్పి సునీత గారు అన్నారు. అదేవిధంగా అప్పట్లో వైఎస్ వివేకానంద రెడ్డి గారు సీఎం అవడానికి ఒక అవకాశం దొరికిందని చెప్పుకోవచ్చు. మళ్ళీ అదే వైఎస్ వివేకానంద రెడ్డి గారు కూతురు ఎవరైతే ఉందో ఇదంతా చేయించింది అవినాష్ రెడ్డి అని చెప్పి గూగుల్ మ్యాప్తో పాటు పూర్తిగా చూపించిన తర్వాత అలాంటి వాళ్ళని కూడా కనీసం ఎలక్షన్స్లో పక్కన పెట్టలేదు, ఇంకా నెక్కించుకున్నాడని చెప్పుకోవాలి. సో ఇది కూడా ఇలాంటి వాళ్ళు ఉన్న తర్వాత కూడా ఎందుకని దువ్వాడ శ్రీనివాస్కి సంబంధించి ఇంత పెద్ద యాక్షన్ తీసుకున్నాడంటే ఏం చెప్తారు? అంటే మీకు ఆయన ఎవరినైనా పొగిడితే భరించలేడు. అంటే ఆయన వైసీపీలో వేరే వాళ్ళని ఎవరు పొగడరు, మీరు గమనించండి. జగన్మోహన్ రెడ్డిని తప్ప ఎవరినైనా ఇంతవరకు మెచ్చుకోగా మీరు విన్నారా?
గత 10 ఏళ్లలో, ఎస్పెషలీ 5 ఏళ్లలో. అంటే ఆయనకి భరించలేని అంశాలు ఏంటంటే అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఏమో మనకు తెలియదు. అంటే ఇలా భరించలేకపోవటాలు. ఇక్కడ ఏం జరిగింది, దువ్వాడ శ్రీనివాసు సరే ఏదో వెధవేషాలు వేశాడు, భార్యను బయటికి పంపించాడు, దివ్యల మాధురితో ఆయన ఫోటోషూట్లు చేసుకున్నాడు తిరుమలకి వెళ్ళి, తర్వాత ఒక బిజినెస్ మొదలుపెట్టాడు, కలిసి ఉంటున్నారు, ఇల్లు కూడా రాసిచ్చాడు. ఇన్ని జరిగినా కూడా అంటే ఒక నెగిటివ్ అనేది ఆయన మీద వచ్చినా కూడా ఎస్పెషల్లీ ఒక మహిళా పేరిట, ఎందుకంటే అదేవిధంగా తెలుగుదేశంలో ఒక ఎమ్మెల్యే మీద ఒక అభాండం వస్తే వెంటనే చంద్రబాబు నాయుడు గారు సస్పెండ్ చేశారు. తర్వాత ఆ అమ్మాయి తప్పు చేసిందని తర్వాత తెలుసున్నా కూడా మళ్ళీ తీసుకోవాలి. కానీ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వైసీపీలో మాత్రం మీరు ఎంత అక్రమాలు అన్యాయాలు లేదు ఆడవాళ్ళ విషయంలో మీరు రకరకాలుగా భార్యలను వదిలేసి తిరిగినా ఏం చేసినా కూడా మీకు మెచ్చుకోళ్ళు ఉంటాయి అక్కడ. మీకు మాయాబజార్లో చెప్తాడు చూడండి, వాడికి వీరతాళ్ళు వేయమని, వీరతాళ్ళు వేస్తాడు ఆయన. కానీ ఇక్కడ ఏమైందంటే అది ఫార్చునేట్ ఆర్ అన్ఫార్చునేట్ వీ డోంట్ నో. ఈయన దువ్వాడ శ్రీనివాస్ ఏం చేశారంటే, లోకేష్ చాలా మంచి నాయకుడు, లోకేష్కి భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అన్ని లక్షణాలు ఉన్నాయి అని అన్నాడు ఆయన. మరి భరించగలరా జగన్మోహన్ రెడ్డి? ఆయన 29లో నేనే ముఖ్యమంత్రిని అంటున్నాడు, మీరు కళ్ళు మూసుకుని తెరవండి అంటే ఈయన కళ్ళు తెరుచుకుని కలలు గంటూ లోకేష్ ముఖ్యమంత్రి అంటే ఇంకేమన్నా ఉందా? ఆయన గుండె బద్దలైపోదు. ఆ బద్దలైన గుండె ఇప్పుడు ఈయన్ని బయటికి పంపించేసింది, ఇద్దరిని పంపించింది. అంటే సందట్లో సడేమి అసలు దివ్యల మాదిరి ఏమో పాపం ఆవిడ ఆశల మీద నీళ్లు చల్లేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆవిడ ఎలాగైనా ఎమ్మెల్యే అయిపోవాలి, అసలు దువ్వాడ శ్రీనివాస్తో ఉంటున్న రీజనే అది కదా. వాణి నా భవిష్యత్తు నాశనం చేసేసింది, వాణి నన్ను ఎదగకుండా చేసేసింది అంటూ ఈయన్ని పట్టుకుని, మరి స్నేహితురాలో ఎవరో మనకు తెలియదు, దేవుడు చిన్నావిడే దివ్యల మాధురి, కానీ ఒక పొలిటికల్ యాంబిషన్ తోటి ఆవిడ దువ్వాడ శ్రీనివాస్కి దగ్గర అయింది. ఆవిడ ఎట్లా అతన్ని వశపరుచుకోవాలో అలా పరుచుకుందని వాళ్ళు అంటారు, మనకు తెలియదు. ఏది ఏమైనా ఇవాళ దివ్యల మాధురికి మాత్రం అన్యాయం జరిగింది జగన్మోహన్ రెడ్డి వల్ల. ఎందుకంటే ఆవిడ పార్టీలో పాప ఎదగాలనుకుంది, జగన్ అన్న తనకు అన్ని అవకాశాలు ఇస్తాడనుకుంది ఆవిడ. కానీ ఇవాళ దువ్వాడ శ్రీనివాస్ ఇచ్చిన ఒక స్టేట్మెంట్ వల్ల ఇద్దరు రోడ్డున పడ్డారు. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఏమర్థమైంది, మీరు పార్టీలో ఉంటూ ఎన్ని తప్పులైనా చెయ్యండి, మిమ్మల్ని నేను భరిస్తాను, మీకు నేను ఒక కవచంలాగా ఉంటాను మీ వెన్నంటి, మీకు నేను ఏం కావాలన్నా చేస్తాను, కొండ మీద కోతైనా తెచ్చిస్తా. కానీ అపోజిషన్లో ఉండే వాళ్ళని, లేదు ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళని, అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళని మీరు పొగిడితే, లేదా రాజశేఖర రెడ్డి గారు కానీ విజయలక్ష్మి గారు కానీ ఎవరిని పొగిడినా సరే, అంటే అది స్వపక్షం, స్వపక్షంలో వీళ్ళు ఎవరిని పొగిడినా కూడా ఆయన తట్టుకోలేడు. ఓన్లీ పొగిడితే జగన్ని మాత్రమే పొగడాలి. అది కూడా ఒక జబ్బే. అంటే నేను తప్ప ఇంకెవరు గొప్పవాళ్ళు కాదు, మీరు పొగిడితే నన్నే పొగడాలి, ఎప్పటికీ నేనే ముఖ్యమంత్రిని, ఆ ఫీల్డ్లోనే ఉంటాడు ఆయన. అందుకే కదా జై జగన్ సీఎం అనిపించుకుంటాడు. అంటే లేకపోతే ఆయన మనిషిగా ఉండలేడము. అంటే ఆయనకి ఏదో డిఫెక్ట్ ఉంది, మనకు తెలియదు. అయితే ఇక్కడ దువ్వాడ సీను కావచ్చు, లేదా దివ్యల మాదిరి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, అభిమానులు ఎవరైతే ఉన్నారో, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరూ కూడా ఒక పెద్ద చర్చకు తీసుకొస్తున్నారు. ఏంటి అంటే, ఇక్కడ దువ్వాడ సీను, దివ్యల మాదిరి వీళ్ళిద్దరు కలిసి ఉండడం అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది. కానీ మా వాళ్ళు చేసిన తప్పేమి ఉంది, ఇది చాలా కరెక్ట్ అయినటువంటిదే. వీళ్ళు కాకుండా హత్య చేసిన వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్సీ అనంతపురం కావచ్చు, అదేవిధంగా న్యూ కాల్స్ మాట్లాడిన గోరంట్ల మాధవ్ ఉన్నాడు, గోరంట్ల మాధవ్ కావచ్చు, అదేవిధంగా హత్య రాజకీయాలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, వేల కోట్లు దోచుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మా పార్టీలోనే. ఫస్ట్ వాళ్ళని కూడా పార్టీని సస్పెండ్ చేయండి అని చెప్పేసి ఇప్పుడు తీసుకొస్తున్నారు. దీని గురించి మీరు ఏం చెప్తారు? అలాంటి పాడు మాటలు మేము వినమండి. జగన్మోహన్ రెడ్డికి మీరు అలాంటి సలహాలు ఇస్తే అసలు ముందు ఆ కార్యకర్తలను కూడా సస్పెండ్ చేస్తాడు. అందుకని వాళ్ళ డిమాండ్ న్యాయపరమైందే కానీ అది జగన్మోహన్ దృష్టిలో అన్యాయం. కాబట్టి మీరు అలాంటివి ఏం చేసినా ఆయన ఏమీ చలించడు, ఆయన ఏ చర్యలు తీసుకోడు. ఇప్పుడు ఆ కార్యకర్తలు ఏదైనా చెడు చేసి లేకపోతే వాళ్ళే ఈ దివ్యల మాధురినో దువ్వాడనో తిడితే వీళ్ళకి ఏమైనా నెక్స్ట్ పదవులు ఇస్తాడు, అంతే తప్ప మంచి అనే పదాలు ఎవడు మాట్లాడకూడదు. వైసీపీలో ముందు నేర్చుకోవాల్సింది ఏంటంటే కొన్ని పదాలు మీరు వదిలేయాలి. మంచి, జాలి, దయ, కరుణ, తర్వాత బయట వాళ్ళని పొగడ్డం, ఇవన్నీ కూడా ఇలాంటివన్నీ వదిలేస్తేనే
మీరు వైసీపీలో మీరు ఉన్నత స్థితికి వెళ్ళగలరు. అంటే కుటుంబ సభ్యులను కూడా మీరు ఏమైనా తిట్టగలిగితే అల్లుడిని పద్మనాభరెడ్డి గారి లాగా కూతుర్ని కూడా ప్రాపర్టీగా మీరు ట్రీట్ చేయగలిగితే, జగనే నాకు దేవుడు అనగలిగితే, ఇట్లా కమిటీలో చోటిస్తాడు ఆయన. దీన్నే విలువలు విశ్వసనీయత ఇవన్నీ కూడా విలువలు విశ్వసనీయత లాంటి వాటి కిందకి వచ్చే అంశాలు ఇవన్నీ. కాబట్టి మీరు ఏదైనా ఒక బుక్ రాయదలుచుకుంటే విలువలు విశ్వసనీయత వైసీపీ పార్టీలో ఉండే, లేకపోతే వైసీపీ పార్టీలో ఉండే విలువలు విశ్వసనీయత వేరేసి జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ అని ఒక పుస్తకం రాయండి. బాగా సేల్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి 1,00,000 కాపీలు కొంటారు. మీరు జగనే దేవుడు అని ఒక టైటిల్ పెట్టేసి రాస్తే మీకు పెట్టుబడి వచ్చేస్తుంది. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా మొత్తానికి దువ్వాడ శ్రీనివాస్ కావచ్చు, దివ్యల మాదిరి కార్యకర్తలు కానీ ఫ్యాన్స్ కానీ అంటుంది ఏంటంటే మా పార్టీలో ఉన్న మిగతా వారందరినీ కూడా సస్పెండ్ చేయండి అంటున్నారు. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.